అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు 12 రాసులకి అంటే మేషం నుంచి మీనం వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈసారి అనేక కొత్త విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అంటే మీ రాశి ఏంటి, మీ రాశి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలని కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే గ్రహాల స్థితులు ఎట్లా ఉన్నాయంటే, కుజుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు శుక్రుడు వచ్చేసి సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు తులా వృశ్చికం ధనుసు రాశిలో 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ వారమంతా. శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందనేది మనం ఈ వారం వరకు తెలుసుకుందాం. కానీ ఒక మాట చెప్తున్నాను, కంగారేం లేదు. మీకు మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, పక్ష ఫలాలు కూడా ఉంటాయి, సంవత్సర ఫలాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆయా సంవత్సరంలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పడం. ఇది పక్కన పెడితే అసలు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, మీరు పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమొచ్చింది, ఏ పాదంలో ఉన్నాయి, ఏ దశలో మీరు స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా మీ జాతకం మొత్తం మనం క్లియర్గా చక్రం వేసేసి 50 పేజీలు అన్నమాట. అందులో అనేక చక్రాలు ఉంటాయి. అవి మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే జాతకం మీకు అది అర్థం కాదు కదా, చదివితే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు మీతో నేను చక్కగా ఫోన్లో రికార్డ్ చేయిస్తా. ఆ విధంగా రికార్డు కూడా మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకంగా జాతకం చెప్పడానికి గురుదక్షిణ ఉంటుందండి. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి, అందులో నాకు 2 అసిస్టెంట్లు ఉంటారు. మరి వాళ్ళ శాలరీస్, ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి ధర్మంగానే మేము తీసుకుంటామండి. చాలామంది మీరు నమ్ముతారో లేదో, ఒక మహారాష్ట్రలో ఒక అతను అన్నాడండి, ముంబైలో అన్నాడు, ఏమండి మీరు చెప్పిన దానికి 5,000 ఇవ్వచ్చు, అంత అద్భుతంగా చెప్పారు, మీరు అసలు అడగకుండానే ఎన్నో విషయాలు చెప్పారండి. మా సమస్య ఏదో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో ఏదో ఉంటుంది, కానీ మీరు మొత్తం కవరేజ్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పడం. ఇలాగే ఈ మధ్య మా అమ్మాయి శ్రావణి ఏదో ఒక పెద్ద వెబ్సైట్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని, లారెన్స్ అనుకుంటా పేరు, లారెన్స్, మీరు గమనించండి ఆయన పేరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాత్రి 10ంటికి మాట్లాడిన తర్వాత నాతో అంది, ఆ నాన్న పరమ వేస్ట్ నాన్న, ఊరికే వీళ్ళు వెబ్సైట్లో వాటిలో కనిపిస్తున్నారు యూట్యూబ్లో, అంతేగాని వాళ్ళకి చెప్పడమే రాదు, మీరు చెప్పే విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుందని. ఇలాగా మీ జాతకం నేను పక్కా చెప్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, అంటే మీ డేటు టైము ప్లేస్ ఉంటే బాగుంటుంది, అది మేము జాతకం చేస్తాం. లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి పంపించండి, మీ జాతకం రెడీ చేస్తా. ఇదంతా ఒకసారి అయితే సమస్యలు అనేది ఉంటాయండి. ఇది క్లోజింగ్ అంటారు దీన్ని. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అది తెలియక చాలామంది నీకు ఇదవుతుంది అదవుతుంది అనడం కాదు. అది అవ్వకుండా ఉండాలి, ఏది అనుకుంటే అది జరగాలి అంటే ఒక క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి ఏ విధంగా శాంతి చేయాలో సింపుల్గా చెప్తా. అందుకే నా ఛానల్ పేరే thesimple.astrologer.com. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి, నా బంధువులకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి. ధనుసు రాశి వాళ్ళందరికీ 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి అంటే మనకు ముందు గుర్తొచ్చేది ఏంటంటే గురువు అన్నమాట. అయ్యా గురువు అంటే దానికి ఇంకో పేరు బృహస్పతి అంటారు. ఎవరయ్యా ఈ బృహస్పతి అంటే దేవతలకే గురువు అట. అంటే చంద్రుడి దగ్గర నుంచి అనేక 3,000,000 దేవతలందరూ ఈయన దగ్గర చదువుకోవాలన్నమాట. ఈయన వేద పాఠాలు చదివిస్తారు, పురాణాలు ఇతిహాసాలు ఎన్నో చెప్తుంటారు ఈయన. కాబట్టి బృహస్పతి అంటేనే అందరికీ దేవతలకి గురువు, కాబట్టి చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి గ్రహం అన్నమాట. మరి ఈ గ్రహం గురించి మనం చెప్పుకుంటే సైలెంట్ నేచర్ అన్నమాట. వీళ్ళు ఎంత సైలెంట్ అంటే మనం పొట్టపొడిచినప్పుడు నోటి నుంచి మాటలు రావు, చాలా చికాకు పెట్టేస్తారు. భార్యలకైతే చాలా పెద్ద సంకట స్థితి. ఏందయ్యా ఇంత బాగా కాపురం చేస్తావు, పిల్లల్ని కన్నావు, అంతా బాగుంది, మరి ఎక్కడయ్యా 2 మాటలు చెప్పి సరదాగా మాట్లాడుకుందామంటే సైలెంట్గా ఉంటారు, బంటకేసిన కొట్టలాగా అలా ఉండిపోతారు అనమాట, బెల్లం కొట్టినట్టు. అయితే వీళ్ళతో తక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ మింగిల్ అవ్వకపోవడం, అలాగే సైలెంట్ని ఎక్కువ ఇంట్రెస్ట్ పడతారు, శాంతంగా ఉంటారు, అరవడం గెరవడం కరవడం నచ్చదు, చాలా డిఫరెంట్ జెంటిల్మ్యాన్ లాగా ఉంటారు. ఇందులో కానీ ఆ గురువు కానీ సరిగా లేకపోతే జాతకంలో వీళ్ళంత నెగిటివ్గా ఇంకోళ్ళు ఉండరు. వీళ్ళైనా ఇన్ని పనులు చేశారని మనకు ఆశ్చర్యం వస్తుంది. అంటే 2 సంబంధాలు మెయింటైన్ చేయటాలు, రిలేషన్షిప్ మెయింటైన్ కూడా ఇవి చేస్తారు. ఎందుకంటే వీళ్ళని అనుమానించడం చాలా తక్కువ అందరికీ. నా భర్త ఏంటంటే మహా మొనగాడు అంటారు. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ మూలా నక్షత్రంలో 4 పాదాలు,
పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢలో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారని మనం తెలుసుకోవాలి. ఈ రాశ్యాధిపతి గురువు అని చెప్పాను. గురువు గుణాలు లక్షణాలు బాగుంటాయి. సైలెంట్ నేచరు, అద్భుతంగా ఉంటారు, జెంటల్మెన్ లాగా ఉంటారు. వీళ్ళ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ రాదన్నమాట. ఇకపోతే వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఏకాంతాన్ని కోరుకుంటారని ఆల్రెడీ చెప్పాను. ఈ వారం వీళ్ళకి ఎంత మంచిగా ఉందంటే చక్కగా ఎవ్వరి జోలికి వెళ్ళకుండా మీ పనిలో మీరు ఉండండి. లేనిపోని విషయాలు ఇంటర్ఫీర్ అవ్వకండి. ఎవరైనా పిలిచి మిమ్మల్ని ఏదైనా జడ్జిమెంట్ అడిగినా గోడ మీద పిల్లి వాడడంలాగా జంప్ అయిపోండి అంతే. డబ్బు అయితే మీ జాతకంలో అనేక రకాల ధన ఆదాయం, కుటుంబ సంతోషం, అనేక రకాలైన ఆలోచనలు డబ్బు సంపాదించడానికి అన్నీ వస్తాయన్నమాట. కుటుంబ సంతోషం బాగుండి పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల స్నేహితులతో బాగా కలుపుకొని పోతారు మీరు. ఎవరితో కూడా అజాత శత్రువు అంటే మీరే, ఎవ్వరికి శత్రువు గారన్నమాట. అలాగా బంధువులు స్నేహితులు కలిసిపోయి ఉండడం, రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయడం, మానసిక ధైర్యం బాగా ఉంటుంది మీకు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొన్ని లక్షలో కోట్లో పెట్టి కొన్నప్పుడు, ఇంత కష్టపెట్టినప్పుడు ఈ గురువు యొక్క స్థితి ఈ వారం కొంచెం గజిబిజిగా ఉంది. కాబట్టి మీరు జాతకాలు తెలుసుకొని ఆ పని చేస్తేనే మీకు బాగుంటుంది అని మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇలాగా సంతానం విషయానికి వచ్చేసరికి వీళ్ళకి పిల్లలు ఏదో మేము విదేశాలకు వెళ్ళిపోతాము, పెద్దగా చదువు చదివేస్తాము, పెద్ద కాలేజీలో డబ్బు కట్టేస్తాము అని లేనిపోని ఇవన్నీ పెడతారు మీకు. అప్పుడు ఏమవుతుంది, కొన్ని తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే జాతకాలు ఈ గ్రహాలు అలా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఈ విషయాల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు కానీ జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తేనే ఈ రాశి వాళ్ళకి బాగుంటుందన్నమాట. ముఖ్యంగా మీ ఆరోగ్య సమస్యలు కానీ చూసుకుంటే ఆరోగ్యపరంగా కూడా మీకు కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆరోగ్యం బాగా చూసుకోవాలి. ఖచ్చితంగా శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ కానీ చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుందన్నమాట వీళ్ళకి. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, ప్రేమికులు ఒకరినొకరు తమ యొక్క ఫీలింగ్ని చెప్పుకోవటం, అది యాక్సెప్ట్ అవ్వడం కూడా ఈ వారం మీకు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తుంది. ఇకపోతే మీ జాతకంలో అదృష్టం కానీ చూసుకుంటే బాగా తక్కువగా ఉంది. తండ్రి నుంచి సహకారం కానీ, పెద్దల వాళ్ళ మామగారు అత్తగారు వీటి నుంచి సహకారాలు ఏమీ ఉండవన్నమాట. కాస్త ఈ టైంలో పోయి గొడవలు పెట్టుకొని లేనిపోని తగాదాలు తెచ్చుకోకుండా కామ్గా ఉండడం మంచిది. రాబోయే రోజుల్లో అంటే ఒక వారం తర్వాత అన్నీ సర్దుకుంటాయన్నమాట. కాబట్టి తొందరపాటు పనికిరాదు. అదృష్టం మీద అస్సలు నిలబడద్దండోయ్. అస్సలు అదృష్టం మనకు కలిసి రావట్లేదు ఈ వారం అంతా. ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగస్తులు మాత్రం చాలా పైకి వస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, వీసాలు మంజూరు అవ్వటాలు అన్నీ అద్భుతంగా ఉందని చెప్పేసి మీ రాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఇకపోతే వ్యాపారంలో ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలా పైకి వస్తారన్నమాట. మంచి ధన ఆదాయం బాగుండి చేసే దాంట్లో మంచి పైకి వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తుంటాయని చెప్పేసి కూడా మనం చెప్పాలి. ఇక ఖర్చుల విషయానికి వస్తే బాగా కంట్రోల్లో ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మరి ఈ రాశి వాళ్ళు గురువు కాబట్టి బృహస్పతి యొక్క మంత్రం చెప్తానండి. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని 16 సార్లు రోజు చదవాలి. అంతేకాదు మీకు నచ్చిన దత్తాత్రేయ స్వామి గురించి కానీ, లేదా ఆంజనేయ స్వామికి సుందరాకాండ కానీ, లేదా భగవద్గీత కానీ ఇలాంటివన్నీ చదువుకోవటం వల్ల మీకు అనేక శుభాలు జరుగుతాయి. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం.